Dear students and parents, welcome back to our channel. This is one of the important video. ఏంటంటే మనకు ఈ బీటెక్లో అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటారో వీళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. జనరల్గా మనకేంటంటే బీటెక్లో మంచి కాలేజ్లో జాయిన్ అయ్యి మంచిగా క్యాంపస్ సెలెక్షన్స్ లేదా ఈవెన్ ఆఫ్లైన్లో కూడా కానీ మంచి ఎంఎన్సీస్కి ఇలాంటి వాటిలో జాయిన్ అవ్వాలని చాలామందికి అయితే ఉంటుంది. సో దీని దృష్ట్యా మనకు నెక్స్ట్ వేవ్ నుంచి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. బేసిక్గా మీకు నెక్స్ట్ వేవ్ అనేది చాలామందికి తెలుసు. సో నెక్స్ట్ వేవ్ నుంచి మనకు ఇదివరకు ఏంటంటే ఆన్లైన్లో లైక్ మనకు డిఫరెంట్ కోర్సెస్కి సంబంధించి గైడెన్సెస్ కావచ్చు, లేదా మళ్ళీ మనకు ఈ కంప్యూటర్ సైన్స్ బేస్డ్ ఉన్నటువంటి డిఫరెంట్ కోర్సెస్కు సంబంధించి ఫౌండేషన్స్, అలాగే మనకు జాబ్ స్కిల్స్ ఇలాంటివన్నీ కూడా మనకు ఆన్లైన్లో అయితే చేసేవాళ్ళు. సో ఇప్పుడు వన్ ఆఫ్ ది బిగ్ అచీవ్మెంట్ అని చెప్పాలి. మనకు ఈ ఆఫ్లైన్లో ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఆఫ్లైన్లో కూడా ఇవ్వాలని హైదరాబాద్ మనకు ఒక ఆఫ్ క్యాంపస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని మనకు ఎన్ఐఏటి ఈ విధంగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఎన్ఐఏటి అంటే నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. సో ఈ ఎన్ఐఏటిలో మనకు చూసినప్పుడు డిఫరెంట్ కంప్యూటర్ బేస్డ్ ఉన్నటువంటి కోర్సెస్కు బీటెక్ అనేది ఆఫ్ క్యాంపస్లో చదువుకోవచ్చు. సో ఇది మనకు 4 years క్యాంపస్లో అయితే ఉంటుందన్నమాట. సో దీనికి మనకు వరల్డ్ క్లాస్ లెవెల్లో మనకు మెంటర్స్ అనే వాళ్ళు ఉంటారు. బేసిక్గా మెంటర్స్ అనే వాళ్ళు ఈవెన్ టీచర్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే నార్మల్గా మనకి ఏంటంటే లైక్ ఫ్యాకల్టీ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఉంటారు. బట్ ఇక్కడ వచ్చేసరికి మంచి ఒక ఎంఎన్సీస్లో వరల్డ్ క్లాస్ లెవెల్లో ఎంఎన్సీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా, ఎస్పెషల్లీ మీకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఉన్నటువంటి కోర్సే కాబట్టి డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐబిఎం కావచ్చు, గూగుల్ కావచ్చు, లేదా ఈవెన్ నెక్స్ట్ వేవ్ కావచ్చు, అలాగే మనకు డిఫరెంట్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా వర్క్ చేస్తున్నారో వీళ్ళే మీకు మెంటర్స్గా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చేసరికి ఆల్రెడీ మనకు నెక్స్ట్ వేవ్ నుంచి సుమారు ఒక 1700+ కంపెనీస్ నుంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ ఎంఎన్సీస్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్లేస్ అయ్యారు. ఇది ఆన్లైన్లో ఎవరికైతే వీళ్ళు జాయిన్ అయ్యారో వీళ్ళ దృష్టి అనమాట. సో ఇంతమందితో మనకు టైఅప్ అనేది ఈ ఎన్ఐఏటి వాళ్ళు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ హైదరాబాద్ బేస్డ్ ఉన్నటువంటి ఆన్ క్యాంపస్ సంబంధించి మీరు వన్ ఆఫ్ ది థింగ్ యూ హ్యావ్ టు చూస్ సచ్ ఏ కాలేజ్ సో దట్ ఇట్ ఈస్ బీయింగ్ వెరీ యూస్ఫుల్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది నంబర్ 1 చాయిస్ ఎస్పెషలీ ఫ్రమ్ ద నెక్స్ట్ వేవ్. సో మళ్ళీ మనం చూసినప్పుడు ఈ నెక్స్ట్ వేవ్లో ఉన్నటువంటి డిఫరెంట్ మనకు రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు పర్సనల్గా మెంటర్షిప్ ఉంటుంది. సో ఒలింపిక్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, అలాగే మాస్టర్ క్లాసెస్, ఇండస్ట్రీ 5.0 క్లబ్స్, అలాగే 12 డైమెన్షనల్ థింకింగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఈ బీటెక్ ఎవరైతే ఈ కంప్యూటర్ బేస్డ్ 4 years ఎడ్యుకేషన్ ఈ నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీలో జాయిన్ అవుతారో వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి అంటే ఇయర్ వైజ్ మనకు స్ట్రాటజీ ఇలా ఉంటుందంటే చూసినప్పుడు ఫస్ట్ ఇయర్ ఏంటంటే మనకు ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ని బిల్డప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లైక్ వాట్సాప్ కావచ్చు, స్విగ్గీ కావచ్చు, లేదా యూట్యూబ్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటికి సంబంధించి ఉంటుంది. అలాగే మనకు సెకండ్ ఇయర్ వచ్చేసరికి మాస్టర్ కాంపిటేటివ్ ప్రోగ్రామ్స్ అంటే డిఫరెంట్ కంప్యూటర్ బేస్డ్ ప్రోగ్రామ్స్, అలాగే యూ నీడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఇంటర్నేషనల్ కంటెస్ట్స్ లైక్ గూగుల్ సమ్మర్ కోడ్, ఐపీసీసీ సచ్ దట్. బీటెక్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి స్పెషలైజేషన్స్ లైక్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ కొగెల్ ఇలాంటి ఛాలెంజెస్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. దెన్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి కటింగ్ ఎడ్జ్ అప్లికేషన్స్ ఉన్నటువంటి టెక్నాలజీస్లో మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏఐ, అలాగే ఎల్ఎల్ఎం బేస్డ్ ఉన్నటువంటి అప్లికేషన్స్ కూడా మీకు నేర్పిస్తారు. సో దీనివల్ల ఏంటంటే మనకు ఖచ్చితంగా జాబ్స్ ప్లేస్ అయ్యే అవకాశం హై లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ది యూజీసీ అప్రూవ్డ్ యూనివర్సిటీ టు పర్స్యూ యువర్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్స్. సో ఇది 4 years డిగ్రీ అనమాట. సో అలాగే మనకు ఈ ఫౌండేషను అలాగే డిఫరెంట్ కరికులాస్ మనం చూసినప్పుడు ఫౌండేషన్ వచ్చేసరికి మనకు ఫస్ట్ ఇయర్ ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్, అలాగే మనకు ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ డేటాబేస్ ఉంటాయి, అలాగే మ్యాథమెటిక్స్ ఫర్ కంప్యూటర్ సైన్స్, అలాగే డేటా స్ట్రక్చర్స్, డెవలప్స్, అడ్వాన్స్డ్ అల్గారిథమ్స్, అలాగే డిఫరెంట్ కంప్యూటర్ సైన్స్ బేస్డ్ ఉన్నటువంటి
ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మీకు ఫౌండేషన్స్ అనేవి ఉంటాయి. అలాగే దెన్ స్పెషలైజేషన్స్ వచ్చేసరికి డిఫరెంట్ స్పెషలైజేషన్స్ లైక్ డేటా విజువలైజేషన్స్, పైథాన్ లైబ్రరీస్, ప్రాబబిలిటీ అండ్ అప్లైడ్ స్టాటిస్టిక్స్, డేటా సైన్స్, అండ్ దెన్ మెషిన్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, కంప్యూటర్ విజన్, నేషనల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అలాగే మనకు క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 ఇలా మెషిన్ లెర్నింగ్ బేస్డ్ కూడా ఉంటాయన్నమాట వీటిలో. సో ఇది దెర్ ఆర్ టాప్ మోస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి మీకు ఈ నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ మనకు ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టూ అయితే ఉండడం జరిగింది. సో ఇది లైక్ మనకి ఇన్ఫోసిస్, అలాగే గూగుల్, మైక్రోసాఫ్ట్, క్యాప్జెమిని, టీసీఎస్, యాపిల్, విప్రో, కాగ్నిజెంట్ ఈ ఇన్స్టిట్యూషన్స్కి అన్నిటికీ కూడా ఒక సెంటర్ ప్లేస్లో మనకు ఈ నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఉండడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే నియర్ బై ఉన్నటువంటి కంపెనీస్లో వీళ్ళకి ఖచ్చితంగా మనకు టైఅప్ అనేది ఉంటూ, ఇదివరకు ఏంటంటే ఆన్లైన్లో ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఇప్పుడు ఆఫ్లైన్లో డైరెక్ట్గా ఈ డిఫరెంట్ కంపెనీస్కి స్టూడెంట్స్ని డైరెక్ట్గా ఏంటంటే మూవ్ చేయడము, అక్కడ ఫీల్డ్ లెవెల్లో లైక్ యూ కెన్ సే దట్ ఇంటర్న్షిప్స్ ఇలాంటివన్నీ కూడా చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ది బ్రైట్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్ అనమాట. సో ఫ్యాకల్టీ ఇదివరకు చెప్పినట్టు టాప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మనకు ఫ్యాకల్టీస్గా ఉంటారు. అలాగే మనకు ఇండస్ట్రీ రికమెండెడ్ చేసేటటువంటి కరికులాస్ అన్నీ ఉన్నాయి. అలాగే దెర్ ఆర్ క్లాసెస్ అనేవి మనకు డిఫరెంట్ సిఇఓస్ అలాగే సిఎక్సెస్తో కూడా ఉంటుంది అనమాట. దెన్ టాప్ మోస్ట్ పీపుల్తో మెంటర్షిప్ అనేది ఉంటుంది. దెన్ ఇండస్ట్రీ క్లబ్స్ ఇదివరకు చెప్పినట్టు ఇండస్ట్రీ క్లబ్స్ ఉంటాయి. అలాగే మనకు 3000+ కంపెనీస్ నుంచి మనకు ప్లేస్మెంట్స్ అనేవి ఈ నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్. అంటే మనకు ఆన్ క్యాంపస్ అనేది ప్రజెంట్ హైదరాబాద్లో ఇప్పుడు న్యూ అయినా కానీ ఆల్రెడీ మనకు ఆఫ్ క్యాంపస్లో ఎవరైతే ఈ ఆన్లైన్లో స్టడీ అయ్యారో వీళ్ళందరికీ కూడా సుమారు 2000 వరకు కంపెనీస్కి డిఫరెంట్ కంపెనీస్తో ఈ నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీస్కి డిఫరెంట్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఈవెన్ అబ్రాడ్ ఉన్నటువంటి కంపెనీస్తో కూడా టైఅప్ అయ్యి జాబ్స్ అయితే తెప్పించారు. కాబట్టి ఆ స్ట్రాటజీ అయితే ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర స్టాటిస్టిక్స్. సో ఇది వన్ ఆఫ్ ది ఫెచ్చింగ్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే మరిన్ని ఆపర్చునిటీస్ అనేవి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి స్టూడెంట్స్కి అనేవి వస్తాయి. సో యూ కెన్ షేప్ యువర్ కెరీర్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ బై యూజింగ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ అనమాట. సో కాబట్టి ఈ నెక్స్ట్ వేవ్ నుంచి యూ నీడ్ టు హ్యావ్ a very good benefit so that you will be getting a one of the bachelor's degree that is in computer science అనమాట. సో ఈ కంప్యూటర్ సైన్స్ బేస్డ్ ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్కి ఈవెన్ ఈ NIATని ఇట్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ బై నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అలాగే నాస్కామ్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది దెర్ ఆర్ మెనీ రివార్డ్స్ హ్యాస్ బీన్ గివెన్ బై ది స్టార్టప్ ఇండియా అలాగే నాస్కామ్, NSDC నుంచి డిఫరెంట్ అవార్డ్స్ అండ్ రికగ్నేషన్స్ కూడా మనకు ఈ NIATకి అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ట్రస్టెడ్ అండ్ మోర్ రెస్పెక్టబుల్ ప్లేస్ వేర్ సుమారు హైదరాబాద్ అనేది మనం సిచ్యువేషన్ చూసినప్పుడు ఇది వన్ ఆఫ్ ది ఐటీ హబ్గా ఉంది. కాబట్టి సో ఎస్పెషలీ మనకు ఈ ప్లేస్లో మనకు ఈ NIAT మనకు ఒక ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది ఒక 4 years. కాబట్టి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ NIATని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. సో నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీస్లో ఖచ్చితంగా మీరు ఈ బ్యాచిలర్స్ డిగ్రీ అంటే BSc కంప్యూటర్ సైన్స్ 4 years ఉన్నటువంటి కోర్సును తీసుకొని ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేంత వరకు ఈ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాబట్టి యూ నీడ్ టు ప్లాన్ ఇట్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు దాంట్లో రిజిస్టర్ అయ్యి యాజ్ వెల్ యాజ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్వైరీస్ ఉంటే కౌన్సిలింగ్ కూడా అటెండ్ అవ్వండి. ద సేమ్ టైం మీకు ఉన్నటువంటి డౌట్స్ని ఫర్దర్గా మీకు ఏదైనా ఉంటే కూడా మనకు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో దట్ యూ ఆల్ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.